హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ క్వరీలో మనం ఈ రోజు వచ్చిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యా సమాచారం చూద్దాం. మొదటిగా మనకు తెలంగాణ విషయానికి వెళ్ళినట్లయితే 2 రోజుల్లో వైద్య పీజీ సీట్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనే సమాచారం ఉంది. వైద్య విద్య పీజీ సీట్ల ప్రవేశాల కౌన్సిలింగ్ 2-3 రోజుల నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఇతర రాష్ట్రాల్లో 1-2 వారాల క్రితమే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మన రాష్ట్రంలో డెంటల్ పీజీ సీట్లకు సంబంధించి ఇన్ సర్వీస్ వెయిటేజ్లో జియో జారీలో జాప్యంతో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఆలస్యమైంది. 1-2 రోజుల్లో ఇన్ సర్వీస్తో జియోతో పాటు నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం అయితే ఉన్నట్లుగా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వర్గాలు అయితే వెల్లడించాయి. రాష్ట్రంలో సుమారు 1500 మెడికల్ పీజీ సీట్లు అయితే ఉండగా సుమారు 7,000 మంది వీటి కోసం పోటీ పడుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ వెళ్ళినట్లయితే తత్కాల్లో ఎస్ఎస్సి ఇంటర్ ఫీ చెల్లింపునకు అవకాశం అనే సమాచారం అయితే ఉంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ పరీక్ష ఫీ చెల్లించని అభ్యర్థులు తత్కాల్ కింద ఫీ చెల్లించవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ గారు ఒక తెలిపారు. ఏప్రిల్ 4వ వారంలో ప్రారంభమయ్యే ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 28వ తారీఖులోగా తత్కాల్లో ఫీజు అనేది చెల్లించవచ్చని పేర్కొన్నారు. తత్కాల్లో ఎస్ఎస్సికి 500 రూపీస్, ఇంటర్మీడియట్కి 1000 రూపీస్ అనేది చెల్లించాలని పేర్కొనడం జరిగింది. సో ఓకేనా, ఎవరైనా సరే ఇంకా ఓపెన్ సంబంధించి మనకు ఎస్ఎస్సి కానీ ఇంటర్కి సంబంధించి కానీ ఫీజు అనేది చెల్లించిపోయినట్లయితే ఈ నెల 22 నుంచి 28 తారీఖు లోపు మీరు తత్కాల ఫీజు అనేది చెల్లించవచ్చు. ఓకే, తర్వాత మనకు 10th పరీక్షల్లో 1878 మంది గైర్హాజరు అనే సమాచారం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన 10th ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ఎగ్జామ్ అనేది ప్రశాంతంగా ముగిసింది. అయితే మనకు 5,07,590 మంది విద్యార్థుల్లో 1878 మంది అభ్యర్థులు అయితే మనకు గైర్హాజరైనట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకేనా, సో ఈ యొక్క 10th ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 903 ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయించారు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే హోలీ వేడుకలకు గవర్నమెంట్ దూరంగా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కేంద్ర ఉద్యోగులకు విద్యా ప్రోత్సాహకాలు అయితే ఇస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ విభాగాలు పనిచేస్తూ ఉన్నత విద్య అభ్యసించే ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని 5 రెట్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపై సర్వీసులో చేరిన తర్వాత 3 ఏళ్ల డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు 10,000, 3 ఏళ్ల పైబడ్డ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు 15,000, ఏడాది వ్యవధి గల పీజీ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి 20,000, ఏడాదికి పైబడిన పీజీ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి 25,000, పీహెచ్డీ లేదా సమానమైన కోర్సు పూర్తి చేసిన వారికి 30,000 మేర ఒకేసారి నగదు ప్రోత్సాహాన్ని అయితే అందించినట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకేనా, ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 4వ తేదీన మనకు సోషల్ వెల్ఫేర్ ఇంటర్సెక్ట్ 2019 తాలూకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. 2019-20 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 163 జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు రాత పరీక్ష ఆధారంగా ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేస్తారు. 10th పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటర్సెట్కు అర్హులు. వారి తల్లిదండ్రులు వార్షిక ఆదాయం ₹1,00,000 అయితే ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. సో ఇంటర్సెట్కి సంబంధించి పూర్తి వివరాలు మనకు జ్ఞానభూమి వెబ్సైట్లో లభించడం అయితే జరిగింది. ఆల్రెడీ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేసాము. ఓకేనా, అండ్ తర్వాత మనకు ఏపీపీఎస్సీ విడుదల చేసిన 8 నోటిఫికేషన్ సంబంధించి పరీక్షల రీషెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో పాలనాపరమైన కారణాలతోనే ఈ యొక్క రీషెడ్యూల్ అయితే మనకు ఇస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించి పాత తేదీ మనకు 25/4/2019 ఉంటే రివైజ్డ్ తేదీ అనేది మనకు 29/4/2019 అనేది ఉంది. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ అనేది మనకు గతంలో 25/4/2019 ఉంటే మనకు 29/4/2019 ఉదయాన్న 30/4/2019 మధ్యాహ్నం ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి రివైజ్డ్ తేదీ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇప్పుడు మీరు కొత్తగా ఫాలో అవ్వాల్సినవి ఏంటంటే రివైజ్డ్ తేదీ అని ఉంది. తర్వాత చూడండి, రీసెర్చ్ ఆఫీసర్ సంబంధించి 28/4/2019 మధ్యాహ్నం పేపర్ 2 అయితే ఉంటుంది. 29/4/2019 GS అండ్ MAకి సంబంధించి ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సంబంధించి 29/4/2019 ఉదయం, 30/4/2019 ఉదయం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క రీషెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో అభ్యర్థులు మీరు ఏదైతే జాబ్స్కి అప్లై చేశారో ఆ యొక్క రీషెడ్యూల్ అయితే మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మ్యాక్సిమం ఈ యొక్క రివైజ్ తేదీల్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ యొక్క డేట్స్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ అయినట్లయితే బాగుంటుంది. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి, చాలా మందికి కూడా యూజ్ అనేది అవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అని చేయండి. కొత్త వారితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ.